చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా గంపెడంత ఆశతోటి చూడనా జోలపాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా కోడి కూత కోసం తెల్లారు జాము పల్లెటూరిలాగా ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట ఏ ఒకటి రెండు మూడు అంటూ మరి ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా వెళ్ళు 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 అంటూ ఈ కాలాన్ని ముందుకే నేను తొయ్యనా నమస్తే లక్ష్ములు, క్రేన్ వక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు కార్యక్రమానికి స్వాగతం. మన షోకి వచ్చేసి మనకి బోల్డ్ అంతా వినోదాన్ని పంచేందుకు, వాళ్ళు ఆనందించేందుకు రెడీగా ఉన్నారు నలుగురు ఆడపడుచులు. మరి స్టార్ట్ అయిపోదామా? ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే హాయ్ ఆడపడుచులు. ఏయ్, వాట్ ఈస్ శ్యామల గారు? ఏమని పిలవాలి? చూడు ఎంత బాగుందో. గారి పెట్టి ఎందుకు దూరం పెడతావు? ఓకే ఓకే. నాకు ముందు నీ పేరు చెప్పేసి. నా పేరు దివ్య, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుతున్నావు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాకు ఒక పాప. ఒక పాప. ఓకే, సూపర్. చిన్న పాప. 4 years. 4 years. ఓకే, సో ఏమైనా హౌస్ వైఫ్ అయినా లేకపోతే ఫ్యూచర్ లో జాబ్ చేసే ఆలోచనలు ఉన్నాయా? జాబ్ చేద్దామని. ఇంకో సంవత్సరం అయితే పిల్ల స్కూల్ కి వెళ్ళిపోతుంది, సో అప్పుడు చక్కగా చేసుకోవచ్చు జాబ్. అది అంతే కదా? ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య, నువ్వేం చేస్తున్నావు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే, సో ఎలా టైం పాస్ చేస్తావు నువ్వు ఇంట్లో? టైం పాస్ విత్ కిడ్స్. 2 kids ఉన్నారు, 2 పాపలు, పూజిత, చరిత. ఓ, సే హాయ్ టు దెమ్. రోజు మీ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది. అవునా? స్కూల్ నుంచి రాగానే శ్యామ్లా వచ్చింది, శ్యామ్లా వచ్చింది అంటది. ఓ, ఇవాళ మీ మమ్మీ వచ్చింది. పూజిత, హరిత, హాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసాయి. హలో. హాయ్ శ్యామల. నీ పేరు? నా పేరు భార్గవి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. Okay. నేను బీఫార్మసీ 2nd year చదువుతాను. ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? నా పేరు సంధ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. ఓకే, సంధ్య హౌస్ వైఫా? ఐఎమ్ వర్కింగ్ యాజ్ అడ్మిన్ మేనేజర్.
అడ్మిన్ మేనేజర్ ఎస్. సూపర్. అసలు నిన్ను అడిగేవాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారేమో కదా అసలు. అలా ఏం లేదు, చాలా చాలా క్వైరీస్ అన్ని అడ్మిన్ లోనే మెయిన్. అవునా? ఓకే. అంటే జనరల్ గా అడ్మిన్ మేనేజర్స్ చాలా రిలాక్స్డ్ గా జాబ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు. అలా అని చెప్పుకోరు కదా శ్యామల. అలా అని చెప్పుకోరు, నిజమే. మరి అడగంగానే అవునవును నేను ఆఫీస్ కి 12ంటికి వెళ్తాను మళ్ళీ 3ంటికల్లా ఇంటికి వచ్చేస్తాను అని చెప్తారా ఏంటి? అలా ఏం లేదు, అన్ని అడ్మిన్ అంటారు కానీ ఆల్మోస్ట్ మేము చేసే అంత వర్క్ ఎవరు చేయరు. అవునా? సరే, నువ్వు ఎంత వర్క్ చేస్తావో నువ్వు ఎంత కష్టపడతావో ఇవాళ తెలిసిపోతుంది నాకు. అలాగే ఇక్కడ కూడా చాలా వర్క్ చేసి అప్పుడు గెలిచేయచ్చు ఈజీగా. షూర్. ఒకవేళ వస్తే లక్ష్మి రావే మా ఇంటికి బదులు శ్యామల రావే మా ఇంటికి అని నేను తీసుకెళ్ళిపోతా. పిలిస్తే లక్ష్మి వస్తుందేమో కానీ శ్యామల రాదు, ఓన్లీ టీవీలోనే వస్తుంది శ్యామల. ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసేయండి నలుగురు. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలిచే గిఫ్ట్స్ చూద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, ఆ గిఫ్ట్స్ మీకోసమే పెట్టాము అండ్ ఎవరికి ఏ గిఫ్ట్ అన్నది మీ ఇష్టం, మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసేద్దాం మరి మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. దివ్య వచ్చే, లేట్ ఎందుకు? కమ్. దివ్య మొత్తం 3 బాల్స్ వేయాలి నువ్వు. ఓకే, 300 వరకు స్కోర్ చేయొచ్చు. నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చెప్తూ ఆడాలి. ఓకే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆడు ఫస్ట్ బాల్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంకా పడదని. సెకండ్ బాల్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.  శివుడికి నీకు పాయింట్లు ఇవ్వడం ఇష్టం లేదు. లాస్ట్ బాల్. అయ్యో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దివ్య మొత్తం నీ స్కోర్ 50 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. లావణ్య నెక్స్ట్ నువ్వే ఆడాలి. వచ్చి ఓకే, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే అయ్యో రామ. అయ్యో రామా. అయ్యో రామ, అయ్యో రామ, అయ్యో రామ అనుకుంటాడు అనాలి. సెకండ్ బాల్. ఇది బాగుంది. అయ్యో రామా, అయ్యో రామా. పాయింట్స్. లాస్ట్ బాల్. ఇప్పుడు నువ్వు కంటిన్యూస్ గా అంటూ ఆడు. అయ్యో రామా, అయ్యో రామా. థ్యాంక్ యూ. 160 పాయింట్స్. అయ్యో రామ, ఎంత స్కోర్ వచ్చేసింది ఇది నీకు? బాగుంది. అయ్యో 160 పాయింట్స్. వెళ్ళు. భార్గవి, ఇప్పుడు నీదే ఛాన్స్. వచ్చు. భార్గవి, నీ మంత్రం ఏంటంటే కుకురుకురుకురుకు అని అడవాలి. కుకురుకు. ఓకే, అదే నీ మంత్రం. ఓకే, ఫస్ట్ బాల్. కుక్కరుకో. సెకండ్ బాల్. కుక్కరుకో, 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 కుక్కరుకో. కోడి
గుడ్డు పెట్టింది. లాస్ట్ బాల్. కుక్కరకో కుక్కరకో. 70. 150 points. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. You are also looking so gorgeous with this long jada. ఒరిజినల్ కాదు కదా. ఏ ఒరిజినల్ లో డూప్లికేట్ ఈ రోజులు ఎవరికి కావాలి చెప్పు? వేసుకున్నామా, పొడుగ్గా ఉందా, అందంగా ఉన్నామా లేదా? అందరూ ఆడాక నాకు భయం అంత. అయినా సరే నువ్వే ఆడాలి ఇప్పుడు. వచ్చి దా. సంచారాగపు సరిగమలో తొలి కలయికలు నీ మంత్రం ఏంటి తెలుసా? అది రా. అలా ఎందుకు రాదు? బాల్ ఎప్పుడు వేస్తారు? ఎందుకు వేయకూడదు? ఎడం చేతి రెండు ఇంకో హ్యాండ్ తో బాల్ వేస్తారు. అదే మంత్రం నాకు సౌండ్ కాదు, నాకు అలాంటిది ఏదండి. అరే ఏ నో శ్యామల అదే పెట్టు అదే బాగుంటుంది. చూడు కాదు, ఇగో నేను మంత్రం మార్చిన ప్రతిసారి పాయింట్లు పెరుగుతూ వచ్చాయి. తర్వాత నీ ఇష్టం. ఓకే ఓకే ట్రై. రెడీ స్టార్ట్. ఫస్ట్ బాల్. నువ్వు కూత సరిగ్గా పెట్టలేదు, అందుకే పోయింది. బాగైంది. నువ్వు సరిగ్గా పాయింట్లు వస్తాయి. points. ఇగో ఇప్పుడు ఆగు. ఇప్పుడు ఈ బాల్ మనం వేసే ముందే అరిచేద్దాం, ఓకేనా? అరుస్తూ వేయడం కొంచెం ఇబ్బంది ఉంది కదా. ఈ కుడి చేయి ఇక్కడ పెట్టుకో. ఇప్పుడు అరు. ఎలా ఉంది తెలుసా? పొద్దున్న లేచి పళ్ళు దొంగకుంటున్నట్టు నువ్వు. ఓకే ఆడు. లాస్ట్ బాల్. నీకు మన హోలీ యానిమల్ అర్పిస్తాను, ఓకేనా? మన సాంప్రదాయంగా పూజించుకునేటువంటి యానిమల్ అరుపు. అంబా అంబా అంటూ ఆడు. అంబా. ఏం ఆనందపడుతున్నారు అసలు మీరు? తీసుకో 80 points. థ్యాంక్ యూ. ఒక పొడుపు కదా అడుగు. పొడుగ్గా పెరుగుతుంది, దాన్ని మనం పొడిగా వాడతాం. పొడుగ్గా పెరుగుతుంది, పొడవుగా పెంచుతాం, మనం పొడిగా వాడతాం. దాల్చిన చెక్క. నో. పసుపు కొమ్మ. ఆగు ఆపే అక్కడతో. సో అని సాగుది కాపే. పొడుగ్గా పెరుగుతుంది, మనం పొడిగా వాడతాం. గంధపు చెక్క. గంధం లేదు, కాదు. కాదా? దేనికి? ఎవరైనా చూస్తే ఓ సో క్యూట్ సో అని అంటాం. ఇంకా ఫేస్ పౌడర్ క్యూట్ గా ఉండి. ఇప్పుడు శ్యామల యూర్ సో స్వీట్ అని అంటాం. చక్కెర. స్వీట్. పొడుగ్గా చెరుకు పెరుగుతుంది, దాన్ని మనం పౌడర్ చేసి షుగర్ లాగా వాడతాం. ఓకే ఓకే. ఇవి ఆగు. నీకు ఎన్ని పాయింట్లు? 80 పాయింట్లు వచ్చాయి. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 160 points తో రౌండ్ టాపర్ లావణ్య. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. లావణ్య ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్, ట్రావెల్ సూట్ కేస్, ఏసీడీసీ ఫ్యాన్, పాప్కార్న్ మేకర్ అండ్ స్వింగ్ మిషన్. ఏసీడీసీ ఫ్యాన్. ఓకే. 150 భార్గవి. నెక్స్ట్ నువ్వే టాప్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు? కుంకుమ భరణ తీసుకో. నెక్స్ట్ మీరే. బ్లెండర్, ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. దివ్య బౌల్ సెట్. ఓకే. లక్ష్మిలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మరి సెకండ్ రౌండ్ ఆడేద్దాము. అంతకంటే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలో మాటల్లోన పత్తుల్లోన
మరి సెకండ్ రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం ముందుగా ఆడేస్తుంది లావణ్య. లావణ్య రెడీ అయిపో, నీ పిక్చర్ ఏంటో చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. ఈ ఇమేజ్ లో 5 తేడాలు ఉన్నాయి, అవేంటో నువ్వు కనిపెట్టాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మహేష్ బాబుకి లెగ్ లేదు, అదే షూ లేదు, షూ. ఓకే, ఇంకా ఇంకా ఒకటే దొరికిందా నీకు ఇప్పటి వరకు? వెనకాల ఒక బాబు లేడు, అదే ఈ 2 షర్ట్స్ మధ్యలో ఒక అబ్బాయి లేడు. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ లో నేమ్ ప్లేట్ లేదు స్కూటర్ కి. స్కూటర్ కి నేమ్ ప్లేట్. ఇంకా హ్యాండిల్ స్కూటర్ హ్యాండిల్. ఓకే, ఇంకొకటి. ఓన్లీ 10 seconds ఉంది, త్వరగా చెప్పు, ఫాస్ట్ గా. ఇంకొకటి కదా, ఓన్లీ 3 seconds. 4 చెప్తాను కదా. టైం అప్. 4 చెప్పావు, ఇంకొకటి మిస్ చేసావు. ఆన్సర్స్ చూసేద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. స్కూటర్ నేమ్ ప్లేట్, మహేష్ బాబు షూ, అలాగే స్కూటర్ హ్యాండిల్, అండ్ 2 మనుషుల్లో ఒక మనిషి మాయం, అదొకటి. నువ్వు మిస్ చేసింది కిక్ రాడ్. ఓకే, ఒకటి చూసుకున్నాను, ఒకటి సో అలా ఓన్లీ 400 పాయింట్స్ వచ్చాయి నీకు. నెక్స్ట్ భార్గవి. రెడీ భార్గవి? సో మరి చూసేద్దాం నీ ఇమేజ్. ఇమేజ్ ప్లీజ్. టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ గ్రే కలర్ షర్ట్ వేసుకున్న జేబులో వైట్ కలర్ ఒక క్లిక్ లేదు. ఓకే, ఇంకా బ్రౌన్ కలర్ షర్ట్ వేసిన గదిలో ఒక మనిషి లేరు. ఓకే, ఒక ఇక్కడ స్కూటర్ ఉందా, ముందు వీల్ లేదు. ఓకే, ఇంకా ఇంకేమైనా తేడాలు ఉన్నాయా చూడు. హ్యాండ్ బ్యాగ్ కి సైడ్ ఏదో జిప్ లాగా ఉంది, ఇక్కడ లేదు. హ్యాండ్ బ్యాగ్ జిప్పా? నయనతారకి ఎలా ఉంది, అది ఎక్కడుంది చూపి. ఈ సైడ్ నీలా ఉంది కదా, ఆ చిన్న డాట్ లాగా ఉంది వైట్ గా. ఇక్కడ ఈ సైడ్. ఆ సైడ్. ఓకే, ఆ ఇంకా డాట్ లేదు. టైం అవుతోంది, త్వరగా. ఫాస్ట్ గా చెప్పాలి. అండ్ టైం అప్. ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. శేఖర్ కమల వెనకాల ఉన్న మనిషి రైట్ ఆన్సర్. తర్వాత స్కూటర్ వీల్ కనిపించట్లేదు అన్నావు, అది రైట్ ఆన్సర్. అండ్ ఈ సిమెంట్ కలర్ షర్ట్ అబ్బాయి పాకెట్ లో వైట్ పేపర్ లేదు, అది రైట్ ఆన్సర్. నువ్వు నయనతార బ్యాగ్ స్ట్రాప్ చెప్పాలి. నువ్వేం చెప్పావు? జిప్ చెప్పావు. నేను అందుకే ప్లేస్ కూడా అడిగా. నువ్వు ఇక్కడ అని ఇటు చూపించావు, అది ఇక్కడ ఉంది. ఓకే, సో దానికి పాయింట్స్ ఇవ్వట్లేదు. శేఖర్ కమల గారి ప్యాంట్ మీద స్ట్రాప్ ఉంది, ఇటు పక్క, అటు పక్క లేదు. ఓకే, సో అలా ఓన్లీ 3 చెప్పావు, 300 పాయింట్స్. థ్యాంక్ యూ. రెడీ? రెడీ. నీ పిక్చర్ చూసేద్దాము. పిక్చర్ ప్లీజ్. బా, ఎంత మంది ఉన్నారు చూడు. అందులో 5 తేడాలు ఎతకాలి ఇప్పుడు నువ్వు. మొదలెట్టు, స్టార్ట్. ఇక్కడ ఇట్ సైడ్ లెఫ్ట్ దాంట్లో రెడ్ కలర్ పర్సన్, ఈ రైట్ దాంట్లో లేడు. ఇంకా ఇక్కడ ఈ ఈ పిక్చర్ లో రైట్ దాంట్లో స్టాండింగ్ పర్సన్ లేడు, లాంగ్ లెగ్స్ నించొని ఉన్నాడు ఇటు కార్నర్. ఓకే, ఇంకా ఇంకేం తేడాలు ఉన్నాయి చూడు. ఈయన చేయి ఒకటి లేదు, ముందున్న వంగిన వైట్ షర్ట్ అతని హ్యాండ్ ఒకటి లేదు. హ్యాండ్. ఓకే, ఇంకా ఇంకా 2 చెప్పాలి. అయిపోయింది. సో ఇందులో ఉన్న 5 తేడాలు ఏమిటో చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. ఒకటి, ఆ రెడ్ షర్ట్ మనిషి లేడు అన్నావు, రైట్ ఆన్సర్. అలాగే ఆ వైట్ షర్ట్ అతని హ్యాండ్ లేదు అన్నావు, అది కూడా రైట్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే ఇటుపక్క ఈ బ్లూ షర్ట్ వేసుకున్న అతని చూపుడు వేలు ఇలా ఉంది చూడు ఈ పిక్చర్లో, ఆ పిక్చర్లో లేదు,
అదొకటి నువ్వు చెప్పలేదు. అండ్ అలానే బ్లూ షర్ట్ వెనకాల మనిషి కాళ్ళు చెప్పావు, అది రైట్ ఆన్సర్. సో 3 కరెక్ట్ ఇప్పటి వరకు. అండ్ 4th ఏంటంటే ఆ వైట్ షర్ట్ అతని మెడలో స్పెట్స్ ఉన్నాయి చూడు ఈ పిక్చర్ లో, ఆ పిక్చర్ లో లేవు. సో 300 పాయింట్స్ నీకు కూడా. దివ్య రెడీయా? రెడీ. అండ్ చూసేద్దాం నీ ఇమేజ్ ఏంటో. ఇమేజ్ ప్లీజ్. రెడీ అక్కడ స్టార్ట్. ఇటు రైట్ వైపు పేపర్ లేదు ఇక్కడ. ఎల్లో గ్లాస్ ఇంకొకటి లేదు. ఓకే. వెనకాల ఫ్లవర్ బొకే ఇంకొకటి లేదు, హ్యాండ్ వెనకాల. ఓకే ఇంకా వాచ్ లేదు. ఎవరికి? గ్రీన్ కలర్ షర్ట్. ఓకే. ఇంకొకటి. ఓకే ఓకే. ఏంటి ఏంటి పాకెట్ పాకెట్ కాదు, కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయి. బ్లూ కలర్. బ్లూ కలర్. బ్లూ కలరా? అదే అదేంటి వెనకాల అది గోడకి డిజైన్. డిజైన్. ఓకే. బ్లూ డిజైన్ అంటావు అంతేనా? సరే చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. ఒకటి వెనకాల వాల్ కి డిజైన్, అది రైట్ ఆన్సర్. అండ్ అలానే కింద పేపర్ అని చెప్పావు డైనింగ్ టేబుల్ మీద, అది కూడా రైట్. అలాగే హీరో వాచ్ రైట్ ఆన్సర్. అండ్ అలానే హీరో వెనకాల ఉండేటువంటి ఒక చెట్టు ఏదో, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ అలానే ఇక్కడ ఒక గ్లాస్ మిస్సింగ్ అన్నా, అది కూడా రైట్. అండ్ 500 పాయింట్స్. హ్యాపీ? ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇందాక లీస్ట్ కదా. అందుకే. సో ఇప్పుడు టాపర్ కూడా అయిపోయావు కాబట్టి టాప్ గిఫ్ట్ తీసేసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ లావణ్య, నువ్వే లీడ్ లో ఉన్నావు, చెప్పు నీకేం కావాలి? కిందవి. ఎమర్జెన్సీ లైట్. ఓకే. భార్గవి చెప్పు నీకేం కావాలి? రోటీ మేకర్. ఓకే. అండ్ నీకేం కావాలి? కాఫీ కెటిల్. ఓకే. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ ఆడేద్దాము. అంతకంటే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరింపుతుంటాడు, కొంచెమైన నమ్మరు అందొచ్చుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే మన పడుచు ఎదురు పడిన ముదురు మదనుడు, పోల్కా పొక్కిరి రాజా రాజా, పోల్కా తుప్పుడు రాజా, మరి స్టార్ట్ చేసేద్దామా థర్డ్ రౌండ్ నీతోటి? మరి టాపర్ నువ్వే కదా. మన థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. స్పందించడానికి వచ్చేయమ్మా దివ్య. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా. స్టార్ట్. బాక్సింగ్ రైట్ ఆన్సర్. నీకు 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. ఓకే థ్యాంక్ యూ. ఉండు, నీతో చాలా పని ఉంది ఇప్పుడు. దా. ఇప్పుడు మీ ఇద్దరిని చూసి మేమందరం నవ్వుకుంటాం. దా వచ్చేయండి. నువ్వు ఇక్కడ నుంచో, నువ్వు ఇటు నుంచో. ఇప్పుడు అర్రర్ర దివ్య తెలిసిపోతున్నాయి కదా నీకు అన్ని. కమ్ ఆన్, రెడీ 1 2 3 గో. మనం స్లోగా చేసుకుందాం. ఎవరో ఒకళ్ళే గెలవాలి.
మీరు చేసుకోవాలమ్మా రండి కమాన్ టాస్క్ మీ ఇద్దరి మధ్య పాయింట్లు వచ్చింది మీకా నాకా ఓకే మరి ఇద్దరం స్లోగా చేసుకుందామే. ఎవరో ఒకళ్ళు విన్ అవ్వాలి ఛీ! మా ఊర్లో బాక్సింగ్ ఇలాగే నేర్పారు. మీరు ఎలా చేశారు తెలుసా అసలు ఏదో Dance లా ఉంది కుప్పలు కదా? కుప్పలు వేస్తారు చూడండి అలా చేశారు. నెక్స్ట్ ఎవరు ఆడాల్సింది? ఓ లావణ్య నెక్స్ట్ నువ్వే ఆడాలి రా. స్టార్ట్ చెప్పు. నాది పిట్టలతో దివ్యా -10 గన్ ఏంటి బుల్లెట్ షాట్. సంధ్య గన్ రాంగ్ Bullet, ఆన్సర్ bullet, bullet. -10. నువ్వు బజర్ నొక్కి చెప్పు. బుల్లెట్ బుల్లెట్ రైట్ ఆన్సర్ 40 పాయింట్స్. నీకు 60. అవును నీ బుల్లెట్ ఏంటి ఇలా పేలుతోంది? ఇలా ఉందా? మూడు వేళ్ళు ఎందుకు పెట్టావు బయటికి నువ్వు? కాదు తిన్న గన్నుకి 2 కన్నాలు ఉంటాయేమో ఒకసారి నొక్కితే 2 బుల్లెట్లు బయటకు వచ్చేలాగా. 60 పాయింట్స్. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. నెక్స్ట్ సంధ్యానా నువ్వేనా? ఇద్దరు సేమ్ స్కోర్ కదా. సంధ్య నువ్వు వచ్చి స్టార్ట్. అలా అలా మాట్లాడకూడదు బజర్ నొక్కి మాట్లాడాలి. చెమట. చెమట రాంగ్ ఆన్సర్ -10 పాయింట్స్. కొంగు తుడుచుకోవడం. కొంగు తుడుచుకోవడం రాంగ్ ఆన్సర్ -10 పాయింట్స్. మేకప్ టచ్అప్ చేసుకోవడమేమో కదా కాదా? కాదు. హ్యాండ్ కర్చీఫ్. రైట్ ఆన్సర్ 40 పాయింట్స్ అండ్ నీకు 60. భార్గవి నెక్స్ట్ నువ్వు ఒకదాని అన్నావు వచ్చి. పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని నేను చెప్పే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. భార్గవి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. మా అమ్మమ్మ గారికి స్పెషల్ గా హాయ్. అమ్మమ్మ గారు ఫ్యామిలీ మెంబర్ కదా అంటే మా అమ్మమ్మకి స్పెషల్ గా చెప్పండి. స్పెషల్ గా అమ్మమ్మ గారికి హాయ్. ఓకే మా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కి ఇంకెవరైనా ఉంటే చెప్పేవా? ఇప్పుడే చెప్పే. ఇంకెవరు లేరు. అంతేనా? అంతే. ఓకే ఫ్రెండ్స్ కి కూడా పెద్ద హాయ్. ఓకే చెక్. ఏ తప్పు నేను హాయిలు చెప్తాను ఇంకెవరైనా ఉంటే మరి అంత. ఓ షిట్ స్టార్ట్ చేసేసావా? ఓకే గోడ కుర్చీ. గోడ కుర్చీ రైట్ ఆన్సర్ 40 పాయింట్స్ అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఒకసారి గోడ కుర్చీ గోడ మీద వేయాలి. గోడ కుర్చీ వేయి ఒకసారి. అంతేనా? అది గోడ కుర్చీయేనా? ఆ కుర్చీలో కూర్చుంటారు ఎవరైనా అసలు? కూర్చోరు. మాకు నచ్చలే కుర్చీ. ఇంకా కిందికి. అలానే ఉండు. రౌండ్ అయిపోయింది మరి. ఎందుకు లేచావు? కూర్చో కూర్చో. రౌండ్ అయిపోయింది మరి స్కోర్లు చూద్దాము. టాపర్ ఎవరంటే నేను చెప్పానా? కూర్చో కూర్చో. లావణ్య అండ్ భార్గవి ఇద్దరు 140-140తో కొట్టుకుంటున్నారు. మరి మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. ఎవరు బాగా ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళే రౌండ్ టాపర్. నువ్వు ఎందుకు లేచావు? పెయిన్ వస్తుంది. వచ్చి ఒక పొడుపు కథ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే? ముక్కు మీద కొక్కు 2 చెవులు నొక్కు టక్కు టిక్కుల టెక్కు జారిందంటే పుట్టుక్కు. ఆన్సర్ రైట్ ఆన్సర్ భార్గవి. భార్గవి రౌండ్ టాపర్. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు భార్గవి? గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే థ్యాంక్ యూ. లావణ్య నీకేం కావాలి? కడాయి సెట్. కడాయి సెట్. ఓకే సంధ్య నెక్స్ట్ నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు? I'll go with రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే దివ్య నీకు? నాన్ స్టిక్ కడాయి సెట్. కడాయి సెట్. ఓకే థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. మరి లాస్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి
గుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి తొడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి తొడ సూపర్ మచ్చి. లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మీ స్కోర్లు చూద్దాం ఒకసారి. సో ఈ స్కోర్లు గుర్తుపెట్టేసుకోండి. మరి మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. స్లిప్స్ చూసేసుకున్నారు కదా, మరి చూసేద్దాం మన ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శి. గేమ్ ఏంటంటే నీ కళ్ళ గంటలు కట్టేస్తాను. ఇక్కడ టోపీలు ఉన్నాయి కదా, నువ్వు వెతుక్కుని టోపీ పెట్టుకుంటావు, మళ్ళీ దానిపైన ఇంకో టోపీ పెట్టుకుంటావు, దానిపైన ఇంకో టోపీ పెట్టుకుంటావు. అలా నేను ఎన్ని టోపీలు పెట్టుకోమని చెప్తే అన్ని టోపీలు పెట్టుకోవాలి నువ్వు. ఇప్పుడు చెప్పరా? నీ టార్గెట్ ఏంటంటే 5 టోపీలు వెతుక్కుని నువ్వే పెట్టుకోవాలి. నీ కళ్ళు మూసేసి ఉంటాయి. బెట్టింగ్ చెప్పు. లావణ్య 590. 590 ఒక్కళ్ళ మీద పెట్టావా? రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భార్గవి టైం అవుతోంది. ఓన్లీ 37 సెకండ్స్. వెళ్ళు, దూరం వెళ్ళు, దూరం జరుగు. ఒక్కచోట ఎదుగుతున్నావు, దూరం జరుగు. చేతులు ముందుకి స్ప్రెడ్ చేయి, అటు ఇటు. టైమ్ అప్. ఓకే, ఒక్కటే క్యాప్ తీసుకున్నావు. ఆ ఒక్కటే క్యాప్ కూడా కొంచెం 60 సెకండ్స్ అయిపోయాక తీసుకున్నావు. సో 590 పాయింట్స్ నువ్వు లావణ్య మీద పెట్టావు అండ్ లావణ్యకి ఆ 590 వెళ్ళిపోయాయి. ఓకే, సో భార్గవి ఆడేసిన తర్వాత మీ స్కోర్లు చూద్దాము. అలాగే చూద్దాం మన నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? నీకేనా? దా. నీ దగ్గర ఇందాక 700 ఉన్నాయి అండ్ 590 వచ్చాయి. 1290 ఉంది నీ స్కోర్ ఇప్పుడు. అండ్ నీ గేమ్ ఏంటంటే ఈ బెలూన్ ఒకదాన్ని తెంపాలి. తెంపి మొత్తం ఫస్ట్ పైకి ఎగరే నోట్తో ఊదుకుంటూ ఊదుకుంటూ వెళ్ళి అక్కడ అగరబత్తి ఆ మార్క్ ఉంది కదా బ్లూ మ్యాట్, అక్కడికి వెళ్ళాక చేత్తో పట్టుకుని అగరబత్తి మీద పెట్టచ్చు, అది పేలిపోతుంది. అలా మొత్తం 5 చేయాలి నువ్వు ఇన్ 60 సెకండ్స్. బెట్టింగ్ చెప్పు. 200 ఇంకా 200. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేయి టచ్ చేయొద్దు. ఓకే, 1. చేయి టచ్ చేయకూడదు. చేయి కిందకి పెట్టు.
నోరుతో పైకి గెంటున్నా అలా చేయొద్దు ప్లీజ్. ఇంకోటి తీసుకో. అంతే అలానే. 2 నేను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచాపే రోకలి అదానే కొంచెం గట్టిగా వదు, గట్టిగా ఇంకొంచెం అంతే. ఇంకా 2 గట్టిగా. టైమ్ అప్. ఓన్లీ 3 పగలొట్టావు, 4th తీసుకెళ్ళావు కానీ పడిపోయింది అండ్ ఈ లోపు టైం అయిపోయింది. సో 400 పాయింట్స్ తినికి, దివ్యాకి 200 అండ్ సంధ్యాకి 200 వెళ్ళిపోయాయి. ఓకే, సో లావణ్య ఆడేసిన తర్వాత మీ స్కోర్లు చూద్దాం. అండ్ అలాగే చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరు ఆడుతున్నారు? దివ్య వచ్చి. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినా. దివ్య, గేమ్ ఏంటంటే ఇక్కడ రెడ్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ బాల్స్ ఉన్నాయి. 60 సెకండ్స్ టైంలో నువ్వు ఇవి ఇందులోకి ఇలా మార్చేయాలి. ఓకే, అన్నీ సెపరేట్ అయిపోవాలి. ఏ బాల్ కూడా కింద పడకూడదు అండ్ ఏ బాల్ కూడా ఇందులో మిగిలిపోకూడదు. ఇప్పుడు గ్రీన్లో ఒక్క రెడ్ బాల్ ఉన్నా నువ్వు ఫెయిల్ అయినట్టే, రెడ్లో ఒక గ్రీన్ బాల్ ఉన్నా నువ్వు ఫెయిల్ అయినట్టే. ఒకసారి ఒక బాల్ మాత్రమే వేయాలి. 60 సెకండ్స్ మాత్రమే నీ టైం లిమిట్. ఓకే, బెట్టింగ్ చెప్పు. సంధ్య 300. సంధ్య 300. 200. 200 లావణ్యానా? ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా చూసుకో, ఫాస్ట్ ఆడాలి, నువ్వు ఇంత స్లో ఆడితే గెలవలేవు. ఓ గాడ్, టెన్షన్. కన్ఫ్యూజ్ అయిపోతుంది. చెప్పాను మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతావు అని. నువ్వు జాగ్రత్తగా ఆడు. టైం చెప్పు ఒకసారి. టైం అయిపోతుంది, ఇంకా ఓన్లీ 20 సెకండ్స్ ఉన్నాయి అంతే. ఓన్లీ 15 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. చూసుకో ఒకసారి. ఓకే ఓకే, క్లియర్? ఎస్. ఓకే, ఓకే. నో గ్రీన్ బాల్ అండ్ నో రెడ్ బాల్. సూపర్. దివ్య, నువ్వు గేమ్ గెలిచావు, బాగానే ఉంది. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సంధ్య నీ దగ్గర 330 పాయింట్స్ ఉన్నాయి కదా. 330 పాయింట్స్తో నువ్వు నెక్స్ట్ గేమ్ ఆడాలి యాక్చువల్గా అయితే, 4th గేమ్, రైట్? అండ్ నీ దగ్గర 690 పాయింట్స్ ఉన్నాయి. 330 మొత్తం పెట్టేసి ఆడినా కూడా నువ్వు ఓడిపోయావు అనుకుందాం ఫర్ సపోజ్, అయినా కూడా తన స్కోర్ 900 చేంజ్ 1000 వరకే వెళ్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ 1280 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక మనం గేమ్ ఆడక్కర్లేదు. విజయలక్ష్మి అయిపోయింది. దివ్య, థ్యాంక్ యూ సో మచ్ శ్యామలా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి నీకు? అష్టలక్ష్మి కలశం. ఫ్రిడ్జ్ వద్దా? నో ఫ్రిడ్జ్. ఓకే, అష్టలక్ష్మి వెండి కలశం తీసేసుకో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో గోల్డ్ రౌండ్ ఆడిద్దాం మనం. దివ్య, విజయలక్ష్మి ఆల్రెడీ అయిపోయావు, మరి ఇక్కడ కూడా ఈ లక్ష్మి వచ్చేలాగా తిప్పేస్తే ఇంకో లక్ష్మి, బంగారు లక్ష్మి కూడా అయిపోవచ్చు. తిప్పేసి. లక్ష్మీదేవి, థ్యాంక్ యూ. చూద్దాం నీ పజిల్ ఏంటో. అండ్ బంగారు లక్ష్మి అయిపోవడానికి రెడీ అయిపోయింది మన దివ్య. చూసేద్దాం ఇవాల్టి పజిల్. బోనస్ రౌండ్ ప్లీజ్.
బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము దివ్య తోటి. దివ్య పజిల్ అండ్ టైమర్ ఒకేసారి వచ్చేస్తుంది. సో జాగ్రత్త, క్లీన్ గా అబ్జర్వ్ చెయ్యి, ఏం టెన్షన్ పడకుండా ఆడేస్తాయి. చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, పజిల్ ప్లీజ్. న్యాయం. సో పజిల్ చెప్పలేదు 30 seconds లో. సో విజయలక్ష్మి టైటిల్ అండ్ అష్టలక్ష్మి వెండి కలసం నీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అందరికి గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. కమ్. లక్ష్మిలో అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసాను, అలాగే తీసేసుకోండి. జీ తెలుగు నుంచి ఆడపడుచు లాంఛనం. అలాగే విజయలక్ష్మికి ఇచ్చేద్దాము అష్టలక్ష్మి వెండి కలసం. తీసుకో. కంగ్రాట్స్. లక్ష్మిలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్, బాగా ఎంజాయ్ చేశారు కదా. రేపు మళ్ళీ ఇంకో 4 ఆడపడుచులతో వచ్చేస్తాం మీ ముందుకి. అంతవరకు సెలవు, బాయ్.